దమ్ దరే
dam dare dam dare dam dare dam da dam dare dam dare dam 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 dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dam 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా My name is Shekhar Babu. I'm your director. Sitting in last place. Sitting in last place. With your permission, sir, I want to start this wonderful moment, sir. Thank you. Thank you, ma'am. ప్రతి వ్యక్తి జీవితంలో స్కూలింగ్ పర్సన్ అయినా కానీ నాన్ స్కూలింగ్ పర్సన్స్ అయినా కానీ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ లైఫ్ ని టర్న్ చేసే వ్యక్తులు ఉంటారు. అది నాన్ స్కూలింగ్ పర్సన్స్ అయ్యారనుకోండి, పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసే రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లలు పెరిగిన వాతావరణం నేతలు ప్లే చేస్తుంది. అదే స్కూలింగ్ పర్సన్స్ అయ్యారనుకోండి, వీటన్నిటితో పాటు టీచర్ కంపల్సరీగా ఆ లైఫ్ ని మొత్తం ఇంపాక్ట్ చేస్తారు.
అది స్కూల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్ అంటే ఆ టర్నింగ్ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. కంప్లీట్ యాంగిల్ చేంజ్ అయిపోతుంది. ఈ 10th క్లాస్ లో అయితే మేము చేసిన మేము ప్రిపేర్ అయ్యే విధానంలో కానీ మిస్టేక్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ మమ్మల్ని మంచి ఒక సిచ్యువేషన్ లో గెట్ అయిన విధంగా చూసి మంచి ఒక లైఫ్ ఏర్పాటు చేసినందుకు మీ మమ్మల్ని 25 years లో కూడా మీ అందరూ మేము ఇట్లా లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ కెరియర్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ టీచర్స్. మీ టీచింగ్ మీ అంత ఇంపాక్ట్ గా ఒక్కొక్క టీచర్ కూడా ఏమేమి చేశారు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా మా మెమరీలో ఉన్నాయంటే మీరు అంత ఇంపాక్ట్ చేశారు మా లైఫ్. మీరు అంత ఇంపాక్ట్ చేశారు కాబట్టి మేము ఈ 25 years లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. ఈ 25 years లో మా ప్రోగ్రెస్ ఏంటంటే అండి మేము మా పిల్లల్ని కరెక్ట్గా కేర్ చేసుకుంటున్నాం. ఈ 25 years లైఫ్ లో మా లైఫ్ పార్ట్నర్స్ కూడా కేర్ తీసుకుంటాం. వాళ్ళ యొక్క బాధ్యతగా చూసుకుంటాం. మా పేరెంట్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది, వాళ్ళకి రెడీ టైంలో వాళ్ళకి అందుబాటులో ఉంది, వాళ్ళకు కూడా హెల్త్ పరంగా కరెక్ట్గా చూస్తాం. బికాస్ ఆఫ్ మీరు చెప్పిన మాట మీ అందరూ మీరు చెప్పిన మాట అలా కాకుండా అలా ప్రతి ఒక్క సౌండ్ కూడా ఇలా ఉంటుంది. సేమ్ అవుతారు ఒక స్టార్టింగ్ లో సైన్స్ ఆ టైంలో నా మెమరీ షేర్ చేసుకుంటారంటే ఆ టైంలో సాగు కొండ గురించి చెప్తున్నారు. ఇంతకాలం హృదయము చెరవలట్టాలు అగ్రచెరవలు దానిలో కొంతకాలం హృదయలు అగ్రచెరవలో మీడిగినారు. సార్ ఎక్స్ప్రెషన్ లో మీడిగేటప్పుడు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఎంకరేజింగ్ ఉంది. కానీ ఆ ఎంకరేజింగ్ వల్ల నాకు మెమరీ గుర్తుపోయి ఇంతవరకు సార్. అందుకే ఆ ఫీలింగ్ ఎంబ్రాసింగ్ అవుతారు. ఆ ఎంబ్రాసింగ్ ఫీలింగ్ అవుతుంది సార్. వే ఆఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ చాలా టిపికల్ సర్వీసింగ్ అండి. ఒక పాజిటివ్ వేసి నా మైండ్ లో శాంతి పాజిటివ్ ఉందనుకోండి అది మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను సార్. యాన్యువల్ అయిపోయిన తర్వాత సార్ పేచీలన్నీ ఇరగొట్టేసేవాళ్ళు. బయట కౌంటర్స్ వచ్చేసి పేచీలన్నీ కూడా ఇరగొట్టేసేవాళ్ళు. మీరందరూ మన ఫ్యాకల్టీ అందరూ ఉన్నారు. మీరు ఏమన్నారంటే సార్ మన ఫ్యాకల్టీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా రెస్పాండ్ అయ్యారు. మీరు ఏమన్నారంటే సార్ మనం స్ట్రిక్ట్ గా ఉన్నాం, పిల్లలకి స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళని ఒక లైన్ లో పెడుతున్నాము, అందుకే ఇవన్నీ ఇరగొట్టారు. వాళ్ళు ఇరగొట్టారంటే మన స్ట్రిక్ట్ గా ఉన్నాం కాబట్టి మన తప్ప లైన్ లో పోతున్నాం కాబట్టి వాళ్ళు ఈ పని చేశారు. మీరు ముందు అదే మన స్ట్రెంత్ కానీ మన స్కూల్ లైఫ్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పారు సార్. అది నా లైఫ్ లో చాలా ఇంపాక్ట్ పాజిటివ్ పాయింట్ సార్. ఇంకా బ్యాడ్స్ నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను సార్. అప్పుడు కూడా నాకు మెమరీ ఉందంటే అది అవుతుంది సార్. నేను సార్ మమ్మల్ని చెప్పి చదివి చెప్పడం కష్టం కాదు వెళ్ళిపోయారు. అదే నాకు మెమరీ ఉంది సార్. అంటే మా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అందరూ కూడా గుర్తున్నారు సార్. లేదు సార్ నాకు చాలా గుర్తున్నాయి చెప్పక తప్ప సార్. సార్ సార్ ఒక లెసన్ వదిలిపెట్టారు. 1 minute ప్లీజ్ 1 minute. సార్ ఒక టాపిక్ వదిలిపెట్టారండి ప్లీజ్ 1 minute సార్ కంప్లీట్ చేస్తాను. ఇక సార్ ఒక లెసన్ టాపిక్ వదిలిపెట్టారు. ఆ టాపిక్ ఏంటంటే అండి కొంచెం 10th క్లాస్ కాగానే మ్యారేజ్ చేసుకుంటారు, అది వాళ్ళ గురించి మీకు అవసరం లేదని చెప్పారు. సార్ మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే కిషోర్ గారు డాక్యుమెంట్ ఇచ్చారు. జేమ్స్ సార్ ఇచ్చారు. జేమ్స్ సార్ కంప్లైంట్ ఇచ్చారు సార్. నెక్స్ట్ స్టార్ట్ వచ్చి అరే మీకు కాదు నాన్న త్వరగా మేము మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చెప్పారు. ఇంకా డెప్త్గా వెళ్ళదాల్సుకోలేదు సార్ నేను. ఈ 25 years క్యారీలో సార్, ఈ 25 years క్యారీలో మా ఫ్యామిలీని చూసుకుంటున్నాం, మేము మనీ ఎర్న్ చేసుకుంటున్నాం, మా పేరెంట్స్ చూసుకుంటున్నాం సార్. ఇదంతా బికాస్ ఆఫ్ మీరు చెప్పిన మాటలు. మీరు చెప్పిన మాటలు ఇక్కడికి వచ్చారు సార్. అంతేగా సార్ మా ఫ్యామిలీని చూసుకుంటాము. సొసైటీ పరంగా కూడా మా వాళ్ళు చాలా మంది సార్ అనాథాశ్రయానికి కొంచెం మంత్లీ డబ్బులు వేస్తున్నారు సార్ మా వాళ్ళు. బికాస్ ఆఫ్ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ సార్, మీరు చెప్పిన మాట. కొందరు అనాథ పిల్లలకి ఇస్తున్నారు, వృద్ధులు కూడా సాయం చేస్తున్నారు సార్. ఈ సిచ్యువేషన్ సార్ పాండమిక్ కరోనా వల్ల కూడా సార్ ఫ్యామిలీస్ కూడా దగ్గర ఉండలేని పరిస్థితి.
ఆ సిచ్యువేషన్లో కూడా సార్ మన వాళ్ళు కొందరి అందుకని ఒకసారి గ్యాదర్ చేసి మళ్ళీ కూడా ఇంకా లీడింగ్ లైఫ్లో మీ బ్లెస్సింగ్స్ కావాలని ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు సార్. థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి శ్రీనివాస్ గారు. Guys, please round of applause him because video వల్ల మనం రోజు చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా మనం రంగసార్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంట్లో మనం ఉన్న ఇతర పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు ఆకుసాకులు కోరుకుంటారు. అలాంటిది స్కూల్లో వందలాది మంది పిల్లల్ని తమ పిల్లలుగా భావిస్తూ తండ్రి స్థానంలో ఉండి ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఆదరించాలని ప్రతినిత్యం తపన పడుతూ ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ ఎక్కువ సమయం పాఠశాలలో గడిపి ప్రతి ఒక్కరిపైన శ్రద్ధ చూపించిన ఆనాటి మన స్కూల్ డైరెక్టర్ సార్ బాబు సార్ని వేదికగా కోరుతున్నాను. సార్ మాట్లాడుతున్నామంటే మనకి బేసిక్స్ తెలియని అన్న టీచర్ గారిని ఏ విధంగా మాట్లాడవచ్చు. సైన్స్ అనేది సైన్స్ టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు. అలాంటి సైన్స్ టెక్నాలజీ గురించి మనకి ఉన్నత వేసినకి శ్రీనివాస్ సార్ ఎన్ఎస్ సార్ బి శ్రీనివాస్ సార్ ఎన్ఎస్ సార్ ప్లీజ్ ప్రేమ సాగర్ సార్ ఫిజిక్స్ సార్ ప్లీజ్ కన్నప్పుడు సార్. Okay, sir, ready, my. Sir, konyo. Okay, sir, ready, my. Sir, ready? Madam, ready? We'll start with Kishore. Kishore, just వచ్చి ఒక 2 minutes నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది. This is Kishore, working as a school assistant English at present Government High School, Budipetta, Kottagudem, and present settled at Khammam. Thank you, sir. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఐటీసీలో జాబ్ చేస్తున్నాను. ప్రెజెంట్ సార్పట. నా పేరు దుర్గా రేఖారాణి. నేను నర్సింగ్ చేశాను సార్, ఎంఎస్సి నర్సింగ్. నర్సింగ్లో ఇప్పుడు క్వాలిటీ ఆఫీసర్, ఇన్ఫెక్షన్ క్వాలిటీ ఆఫీసర్గా చేస్తున్నాను. హైదరాబాద్లో చేశాను, ఇప్పుడు విజయవాడ షిఫ్ట్ అయ్యాను సార్. గవర్నమెంట్ జాబ్ కాదు, బట్ ప్రైవేట్గానే చేస్తున్నా. హాస్పిటల్ కార్డియాక్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. రమేష్ ఉండేదాన్ని సార్, రమేష్ నుంచి ప్రమోట్ అయ్యి వేరే హాస్పిటల్కి జాయిన్ అయ్యాను. ఇప్పుడు శివప్రసాద్ హృదయాలయ అందులో చేస్తున్నాను. మ్యారేజ్ అవ్వలేదు సార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మేము ఎక్కువ క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఒక స్కూల్ పేరు అండ్ మా ఇంగ్లీష్ సార్ జేమ్స్ సార్ మా ప్రిన్సిపల్ సార్ కూడా యాక్చువల్లీ మిస్ దట్. సో ఒక 1 minute పాటు కండోలెన్స్ ఇద్దామని ఈ స్టాండర్డ్ జస్ట్ 1 minute కండోలెన్స్ సార్. కింద నా మిత్రులకి అందరికీ శుభోదయం. నా పేరు రేపాక రవీంద్రన్. నేను బిజినెస్లో సెటిల్ అయ్యాను, భద్రాచలంలోనే ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అక్కడికి వచ్చినప్పుడు మైక్ కొనుక్కోవాలంటే భయం వేసేది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక కొనుక్కోతా ఉన్నాను. ఫస్ట్ టైం లైఫ్లో మైక్ పట్టుకోవడం. నా పేరు రాజశేఖర్ రెడ్డి, బెంగళూరులో ఉంటున్నాను. హెచ్ఆర్ కన్సల్టెన్సీ అండ్ ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం ఒక 80 మంది వర్క్ చేస్తున్నాను నా
కాకపోతే ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉంది సార్. అమ్మ సర్పంచ్, వదిన జడ్పీటీసీ. నేను కూడా నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఇంత భయం ఉంటే నాకు తెలిసి పాలిటిక్స్లో రాజస్థాన్లో లేదో తెలియదు, కానీ జనాలకు మంచి చేయాలని ఎప్పుడు అనుకుంటాను. మంచిగా ఉన్నప్పుడు ఒక 2-3 చదివించాను. ఫ్యూచర్లో కూడా చేయాలని అనుకుంటున్నాను. చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. పూజ్యులైన ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, అలాగే ఫ్రెండ్స్ కూడా. నేను 10th తర్వాత మా నాన్నగారు నేర్పించిన వర్క్లో మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. మోటార్ ఫీల్డ్లో స్థిరపడిపోయాను. షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాను. ఓకే సార్. ఇక ఈ జనాలకి సాయం, అనాథలకి సాయం చేస్తా ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకే తెలియదు. గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి వందనం. నా పేరు నాగేంద్రరావు సార్. నేను ఇప్పుడు అకౌంట్స్ మేనేజర్గా కన్స్ట్రక్షన్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఖమ్మంలో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రాసాల సతీష్ కుమార్. రాసాలంటే మీకు బాగా చేస్తాను. ఓకే సార్. మార్నింగ్ సార్ అందరికీ. ఫ్రెండ్స్ అందరికీ అదిగా చెప్పట్లేదు. అందరికీ హాయ్. మనందరం ఇక్కడ కలుసుకోవడానికి, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎంతో కృషి చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అగైన్. 2 years బ్యాక్ అకౌంటెంట్ వర్క్ చేశాను, కొంత బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ప్రస్తుతం హైదరాబాద్లో బిజినెస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఉన్నాయి. మమ్మల్ని కొంచెం టార్చర్ పెట్టినా ఎక్కువ పెట్టుకుని మంచిది. అది కొద్దిగా కష్టమైంది. ఈటీ గారు, మన రాజు గారు, బాబు గారు ఏంటంటే ఆదివారం వస్తారు. పొద్దున్న తగ్గుకునే వాళ్ళం. స్టార్టింగ్ చేయండి, సరి చేయండి. మన రెడ్డి గారు మాత్రం మిస్ అవుతున్నాము, ఆయన రాలేకపోతున్నారు. ఇంకా రమణ గారు ఒకసారి రావాలి. నేను 8th, 9th, 10th దాకా హాస్టల్లో ఉండి చదువుతున్నాను సార్ స్కూల్లో. తర్వాత ఐటీఐ చేసి హైదరాబాద్ చేస్తూ ప్రస్తుతానికి సౌదీలో జాబ్ చేస్తున్నాను. 2008 ప్రస్తుతానికి అమ్మ చెరవ వెళ్ళి అంతా బాగుంది. పిల్లలకి 2 బాగుంది. బాబు 4th క్లాస్, బాబు 1st క్లాస్. యాక్చువల్గా సౌదీలో జిబ్బేలో ఓకే. అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ నేను రావడం మెయిన్ రీజన్ ఏంటంటే మా కలిసి మేము 25 years అవుతుంది అందరం కలిసి. మళ్ళీ ఈ మూమెంట్ వస్తుందో రాదో తెలియదు. నాకు మోటివేట్ ఈవెన్ నేను రెగ్యులర్గా వెళ్ళిపెట్టి నువ్వు రాకపోతే ఇంకా నువ్వు రాకపోతే ఇంకోటి నేను అందరినీ వస్తాను కాబట్టి కష్టం అవుతుంది. 25 years కలిస్తే మళ్ళీ మూమెంట్ వస్తుందో రాదు, రేపు ఉంటుందో లేదు. అందు గురించి రావాలి. నేను అందరూ థింక్ చేసి గొప్ప ఏం లేదు. మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, నేను ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టాను. ఏంటంటే మెడికల్లో వెళ్దాం అనుకున్నా కానీ నేను అంతలా చదవలేదు. మళ్ళీ మా వైఫ్ చదివించాను ఇంటర్ నుంచి చదివించి నా ఫస్ట్ నుంచి అదే ప్రదర్శనలో లేదు. నా పేరు అరుణ. నేను కోయంబత్తూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ వచ్చి ఐటీసీలో చేస్తారు. నేను వచ్చేసి వెజిటేబుల్ కర్నూలు డిపార్ట్మెంట్ స్టోర్లో ట్రేడ్ చేస్తాను. అసలు ఇది రావడానికి కారణం అంతా నాకు ఫ్రెండ్స్ కూడా చాలా హెల్త్ అవుతా అందరూ కలుసుకున్నాను. ఒక పక్క సంతోషం ఉంది. మిమ్మల్ని అందరినీ చూసినట్టు కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని చూస్తూ ఎలాగైనా సరే నేను కోయంబత్తూరుకి థ్యాంక్ యూ వెరీ మచ్. మన సీనియర్స్ వచ్చారు కదా, హరికిరణ్ వాళ్ళ చెల్లికి నేను సాయి లక్ష్మి 8th, 9th, 10th ఇద్దరు కూడా రూపా కాలేజెస్ వచ్చాను.
ఇంటర్ కూడా రూపా కాలేజ్. ఆఫ్టర్ బీకామ్ చేశాను, ఎంసీఏ చేశాను, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను, హౌస్ వైఫ్ అయ్యాను. ఒక పాప, మా హస్బెండ్ వచ్చి హ్యాపీ లైఫ్, పెద్ద ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. సార్ మదర్ హైదరాబాద్ సార్, నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, అందరికి పాసిబుల్ అయింది. నీ పేరే చెప్పాలి. యాక్చువల్లీ తను చాలా సపోర్ట్ చేశాడు, అందరికీ ఇన్ఫార్మ్ చేసి అందరూ వచ్చే వరకు ఇనిషియేషన్ తీసుకున్నాక తనే. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్. చాలా సంవత్సరాల తర్వాత 25 years తర్వాత కలుస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ నా పేరు ఆశాలత. నేను 10th క్లాస్ 9th 10th రూపా స్కూల్లో చదివాను. 10th తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఇక్కడే సార్, భద్రాచలం అనేది. మ్యారేజ్ కూడా భద్రాచలం సార్. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఎంబీబీఎస్ నంబడి కాలనీలో హెచ్సిటీగా వర్క్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సుమైత్రి మాన్య. నేను 9th 10th రూపా స్కూల్లోనే చదువుతున్నాను. నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను. ప్రజెంట్ కొత్తగూడెంలో ఉన్నాను. మా సార్ సింగరేణి ప్రజెంట్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు రజనీ సార్, హౌస్ వైఫ్. మా హస్బెండ్ జియోలో జాబ్ చేస్తారు. ఒక బాబు, కొత్తగూడెం. చెప్పు. నేనైతే ఫస్ట్ నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. ఫస్ట్ హైదరాబాద్లో ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేశాను. తర్వాత ఐటీ జాబ్లో ఇన్ఫోసిస్ బెంగళూరులో చేశాను. తర్వాత ఆ జాబ్ కూడా వదిలేసి ప్రజెంట్ ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను. ఓకే, భాను ప్రతాప్ గారు అండ్ డివెన్. నా పేరు డివిఎన్ రాజు సార్. నేను హాస్టల్లో ఉండేవాడిని. 7th నుంచి 10th వరకు రూపా స్కూల్లో చదివాను. తర్వాత కాకినాడలో ఇంటర్ చేశాను. తర్వాత డిగ్రీ మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. 1 month. నాకు రూపా స్కూల్తో చాలా ఇది ఉంది. ఒకసారి నాకు ఏదన్నా యోగా చూసినా లేకపోతే చెస్ టోర్నమెంట్స్ లాంటివి చూసినా నాకు బాబు సార్ వస్తారు. ముఖ్యంగా నాకు షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ చూసినా నాకు షెడ్యూల్ అనే పదవి వినిపించిన జ్యోతి కుమార్ సార్, పీజీ సార్ గుర్తొస్తారు. నాకు వాళ్ళు ఏంటంటే నేను హాస్టల్లో ఉండేవాళ్ళు కాబట్టి సార్ వాళ్ళు టోర్నమెంట్స్ జరిగినప్పుడు కానీ, టీచర్స్ డే టోర్నమెంట్స్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆ సార్ వాళ్ళు సాయంత్రం కృష్ణారెడ్డి సార్ పోటీ చేశారు అక్కడ మా గ్రౌండ్లో. సార్ వాళ్ళు ఆడేవారు. నాకు ఇంకా జ్యోతి కుమార్ సార్ షార్ట్ కొడతారు, ఇంకా గుర్తుంది నాకు. చాలా బాగా కొట్టేవారు సార్. ఇన్స్పిరేషన్ నాకు బట్ నాకు ఇంకా గుర్తుంది. సార్ ఇన్స్పిరేషన్తోనే నేను గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నప్పుడు యూనివర్సిటీలో డిస్ట్రిక్ట్ విన్నర్స్ అయ్యాం. మేము 4 members షెడ్యూల్ విన్నర్స్ అయ్యాము. డిస్ట్రిక్ట్ విన్నర్స్ నాకు బుజ్జు సార్ కూడా ఇన్స్పిరేషన్. విషయంలో షెడ్యూల్ వాళ్ళిద్దరు పార్ట్నర్స్గా ఆడారు. టీచర్స్ డే అప్పుడు, యాన్యువల్ డే అప్పుడు ఇండివిజువల్గా కూడా వాళ్ళిద్దరు ఫస్ట్ సెకండ్ ఉండేవారు. నాకు బాగా గుర్తుంది. నెక్స్ట్ అమినా శ్రీనివాస్ సార్, నాకు సార్కి మా ఊరి దగ్గర సార్ వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం. నాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు సార్. సారు తెలుగులో పిహెచ్డీ చేశారు. తెలుగు మీద రేడియోలో వ్యాఖ్యానం కానీ, లేకపోతే ఆర్టికల్స్ ఏదో రాయడం కానీ, ఇవన్నీ నేను సార్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. నెక్స్ట్ ప్రేమ్సాగర్ సార్, ఫిజిక్స్. ప్రేమ్సాగర్ సార్ మాకు 10th ఫిజిక్స్ చెప్పినప్పుడు మాకు బాగా అంటే ఎప్పుడు కోప్పడేవారు కాదు. ఎప్పుడు కామెడీగా ఉండే, మామూలుగానే చెప్పేవారు, సరదాగా చెప్పేవారు. అండ్ మాకు శ్రీనివాస్ సార్ మాకు 1 సంవత్సరమే మాకు క్లాస్ టీచింగ్ చెప్పారు. బట్ అది మా అందరికీ గుర్తుండిపోయే విధంగా, మా అందరికీ కొన్ని మెమరీస్ ఇచ్చే విధంగా టీచ్ చేశారు. మేబీ సార్కి మేము అందరూ 1 year ఉన్నారు కాబట్టి గుర్తుండకపోవచ్చు. కానీ సార్ చెప్పిన విషయాలు సరే వేరే విధంగా తీసుకోకండి. మీరు చెప్పిన కొన్ని విషయాలు మాకు ఇంకా మైండ్లో ఉన్నాయి. పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మేము ఎలా ఉండాలి, ఎలా పాటించాలి, ఈ విషయాలు చాలా బాగా చెప్పారు. మీరు మాకు ఇంకా గుర్తున్నాయి. నేను ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు మీ గురించి మాట్లాడుకుంటాము. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ కలిసి అందరికీ. నెక్స్ట్ లాస్ట్ కరుణా మేడం గారు. కరుణా మేడం కూడా మాకు 1 year చెప్పారు.
మేడం అప్రోచ్ అయ్యాం మేడం అని మరి మీరు రావడం చాలా సంతోషం నాకు. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తానండి. నేను ఏమనుకుంటున్నానంటే టీచర్స్ అనేది నా విషయంలో ఒక సెలబ్రిటీతో సమానం, ప్రతి టీచర్ కూడా. మనకందరికీ మ్యాక్సిమం పరిచయం ఉంటే మన రిలేటివ్స్, మన 10th ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, మన కొలీగ్స్, లేకపోతే మనకి సోషల్ లైఫ్లో ఫ్రెండ్స్ ఎవరైనా అయితే వాళ్ళు ఇలాగ అందరూ కొంతమంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఒక 3000 మంది పరిచయం ఉంటారు, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు టీచర్కి వాళ్ళ టీచర్ వాళ్ళ స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, ఇలా ఎంతోమంది పరిచయం, దగ్గర ఒక 20,000 మంది పరిచయం ఉంటారు. నాకు తెలిసి 20,000 మంది వరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. ప్రతి టీచర్ని ఒక 20,000 మంది గుర్తుపడతారు. కాబట్టి నా దృష్టిలో సెలబ్రిటీ అంటే నాకు తెలిసింది ఒకటి ఇన్స్పైర్ చేస్తారు, రెండు చాలా మంది గుర్తుపట్టగలుగుతారు, మూడో విషయం ఏంటంటే మోటివేట్ చేస్తారు. ఆ 3 విషయాలు ప్రతి టీచరు చేస్తారు. కాబట్టి ప్రతి టీచరు నాకు సెలబ్రిటీతో సమానం. ఇంకా చివరిగా ఒక మాట చెప్తానండి. నాకు రూపా స్కూల్ అనేది నాట్ ఓన్లీ ఏ స్కూల్, దిస్ ఇట్స్ ఎమోషన్. రూపా స్కూల్ ఏంటంటే నాకు ఒక ఎమోషన్ అనమాట. అది ఒక ఓన్లీ స్కూల్ కాదు. ఎందుకంటే మనం హై స్కూల్ అప్పుడే మనం ఎదుగుతున్నప్పుడు, మనం నేర్చుకుంటున్నప్పుడు, మనకి తెలుస్తున్నప్పుడు మనం స్కూల్లో ఉంటాం. ఆ స్కూల్ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్తోనే సమానం. నాకు రూపా స్కూల్ అనేది స్కూల్ కాదు, అది ఒక ఎమోషన్తో సమానం. నాకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సార్. ఇక్కడ నుంచి చెప్పాను చేశాను మేము. అవి కూడా చెప్పమన్నారు మా ఫ్రెండ్స్. బాబు సార్కి తెలిసి తెలియదు, చెప్పొచ్చలేదు కూడా తెలియదు. మేము చేసుకోలేదండి, అది కంటిన్యూ చేయలేదు. అప్పుడు తక్కువ చేసాం. ఇప్పుడు అక్కడ మన బాబు సార్ ఆఫీస్ ముందు ఒక ఫోన్ ఉండేది. అప్పుడు రూపా స్కూల్లో ఒకటే ఫోన్ ఉండేది. అది బయట పెట్టేవారు. ఎవరు వస్తే హాస్టల్లో మేము లిఫ్ట్ చేసేవాళ్ళం. ఆ లిఫ్ట్ చేసినప్పుడు తిరిగి డైల్ చేయడానికి లాగ్ ఉండేది. దానికి మేము ఏం చేసేవాళ్ళంటే రిసీవర్ పెట్టేది ఉంటాయి అనమాట. వాటిని ఆ నెంబర్స్ వైజ్ ప్రకారం 2386 అలా ఉంటే 2 సార్లు కొట్టి గ్యాప్ ఇచ్చి 8 సార్లు కొట్టి అలా అయితే ఎవరో ఒకటి కాలేజీ పోయేది. అది అలాగే చాలాసార్లు చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెన్సిల్స్ ఉన్నాయి సార్. స్టెన్సిల్స్ మీరు అసైన్మెంట్స్ జరిగేటప్పుడు, లేకపోతే అప్పుడు స్టెన్సిల్ పెట్టినప్పుడు మేము ఏం చేసామంటే అలా వచ్చేసి వెళ్ళిపోయేవారు. వాటిని మళ్ళీ మేము దానికి రాకుండా స్టాఫ్ రూమ్కి ఆ రూమ్లో స్టెన్సిల్ తీసినప్పుడు మళ్ళీ ఒక పేపర్ పెడితే వచ్చేసేది. అవి మాకు జరిగిపోయి ఆన్సర్స్ అది కొన్ని అంటే అన్నిసార్లు కాదు, ఎక్కువగా మేము ఇది హిందీకి చేసేవాళ్ళం. హిందీ మాకు వచ్చేది కాదు అప్పుడు. ఇది ఒక ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ కోరారు. బట్ వీటిని మాత్రం మేము అలవాటుగా చేసుకోలేదు సార్. తప్పులు అంటే చిన్న మిస్టేక్స్ అనుకోండి, లేకపోతే ఏమనుకోండి, సరదాగా చెప్పాలని అనిపించింది, చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరితో ఒక్కొక్క మెమరీ ఉంది సార్. ప్రతి ఒక్కరితో. ఫస్ట్ సార్ నేను ఎడ్యుకేషన్ గురించి చెప్పను సార్. ఎందుకంటే నేను లాస్ట్ బెంచ్, దద్ది, 0 అన్నిట్లో లాస్ట్ నుంచి ఫస్ట్ నేనే. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా నాకు ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు సార్. ప్రతిదీ అదర్ యాక్టివిటీస్. ఫస్ట్ పీటీ సార్ నేను వచ్చినప్పుడు ఫస్ట్ తను మాకు రిలేటివ్, అంటే పెద్ద చిన్న జాకబ్ గారు వాళ్ళ బాబు. అలాగా ఓకే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు అని ఈయన సార్తో ఎక్కువ. అందులో సార్కి ఏంటంటే అప్పుడు హీరో లెవెల్లో సార్, బాబు సార్ మాకు హీరో. సార్ ఏమో హిట్లర్. సార్ వచ్చారంటే హిట్లర్ అంటే నాట్ ఓన్లీ హార్డ్నెస్, ఆ స్టైల్, వే ఆఫ్ వాకింగ్. సార్ వస్తున్నారంటే బాబు సార్ వావ్. ఇంకా అసలు ఎలా ఉండేదంటే ఎక్కడో అక్కడ అయ్యేవాళ్ళం. బట్ నేను మాత్రం సార్ అడగని, సార్ వే ఆఫ్ టాకింగ్ అన్ని. సార్ వెల్కమ్ సార్, బ్రహ్మ సార్. మ్యారేజ్ డే అంటే లేట్ అయింది సార్, టెంపుల్కి వెళ్ళారు. ఒకసారి అందరూ విష్ చేయండి. ఓకే. తర్వాత మొత్తం అయిపోయింది సార్. బాబు సార్ స్ట్రిక్ట్నెస్, ఎన్ఎస్ సార్ చెప్పచ్చు లేదు ఇది. నాకు రష్ సార్, నిజం సార్. ఆ సైలెంట్ చెప్పే టీచింగ్ అంతా
సార్తో అయితే ఎన్నిసార్లు దెబ్బతిన్నాను. ఆడపిల్లలు ఎవ్వరూ దెబ్బతింటారు సార్, నేను ఒక్కదాన్నే దెబ్బతిన్నాను. అందరితో తిన్నా నేను. రమణ సార్తో తిన్నాను, పీటీ సార్తో తిన్నాను, కృష్ణారెడ్డి సార్ అసలు గర్ల్స్ ని చెయ్యరు, అలాంటి ఆయనతో దెబ్బతిన్నా నేను. స్టడీ అవర్స్ లో దెబ్బతిన్నాను, ఎందుకంటే అల్లరి మాటలు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేదాన్ని. హర్ష, రాజశేఖర్, కరుణాకర్ వీళ్ళందరితో మాట్లాడేదాన్ని. సో వాళ్ళు ఇంకా ఒక్కడు కూడా ఎక్కలేదు, అందుకే నేను మ్యాథ్స్ వైపు వెళ్ళలేదు అసలు. సార్ నాకు క్రష్ కాబట్టి సైన్స్ వైపు వెళ్ళిపోయాను. సైన్స్ వైపు వెళ్ళిపోయాను. మాకు ఇట్లా సార్ అంటే ఎంత ఫేమస్ అంటే ఆయన మా సెలబ్రిటీ. 8th, 9th, 10th, 8th మేడం ఎన్నిసార్లు అమ్మో ఎంత మంచి బాగా కొట్టేశారు. మంచి సార్. సార్ మీ దగ్గర నుండి చాలా డిసిప్లిన్ కానీ మొక్కలు పెంచడం అనే విషయం కానీ, నేను ఇప్పటికీ చాలా మొక్కలు పెంచుతాను సార్. నాకేంటంటే కరోనా టైంలో అప్పుడు ఎవ్వరికి పర్మిషన్ లేదు విజయవాడలో, నాకు ఒక్కదానికి పర్మిషన్ ఉండేది. ఎక్కడికి వెళ్ళడానికైనా పర్మిషన్ ఉండేది. నాకు ఐడి కార్డు ఇచ్చారు. సో నేను ఎక్కడికైనా వెళ్ళేదాన్ని. మొత్తం నాకు మొక్కలు పెంచడం అంటే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సార్. గార్డెనింగ్ బాగా చేస్తాను నేను. అది మీ దగ్గర నుండి వచ్చింది సార్. నాకు చాలా ఇష్టం నాకు గార్డెనింగ్ అంటే. సార్ వల్ల వాలీబాల్ ఆడతాను నేను. సార్ నేర్పించారు అనమాట. ఇంకొక జేమ్స్ సార్తో అయితే ఇంకా ప్లెడ్జ్ చెప్పడానికి చెప్పచ్చా టైం ఉందా? ప్లెడ్జ్ నేర్చుకోమని అంటే అందరూ రోజు టీవీనే చెప్పేవాడు ప్లెడ్జ్. వీళ్ళే ఎవరున్నా వాళ్ళే రిపీట్ అవుతున్నారు, లేదు అందరికీ రావాలి అని. జేమ్స్ సార్ ఏం చేశారంటే రూల్ నెంబర్ వైజ్ చెప్పండి అన్నారు. 4th నెంబర్ నా నెంబర్ వచ్చేసరికి నేను తప్ప ఆ రోజు రాలేదు. అసెంబ్లీ టైంకి ఆబ్సెంట్. రోడ్డు మీద నించున్నా. జేమ్స్ సార్ ఆఫీస్కి పిలిపించారు. అక్కడ మీరు కూడా ఉన్నారు. ఏంటి ఇప్పుడు రాకపోతే వదిలేస్తామా, మండే నువ్వే చెప్పాలి అన్నారు. ఇంకా చూడండి ఏ పని చేసినా నేర్చుకుని మండే వచ్చి చెప్పాను, ప్లెడ్జ్ చెప్పాను. చెప్పాక జేమ్స్ సార్ ఎంత బాగా చెప్తావుగా చెప్పు అన్నారు. మళ్ళీ బ్యాక్ క్యాంపస్ ఓపెన్ చేశారు సార్. ఆ టైంలో చదువురాని వాళ్ళందరినీ సెకండ్ లాస్ట్ బెంచ్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ నేను ఫస్ట్ బెంచ్ అయ్యాను. సార్ వల్ల హిందీలో కూడా నేను చేసుకున్నాను. నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఫర్ అయిపోయాను. హిందీలో యాక్చువల్గా 10th లో చాలా వరకు మన వాళ్ళకి ఆగింది, కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయి, కానీ నేను మాత్రం పాస్ అయ్యాను హిందీకి. సో అది సార్ చాలా ఉన్నాయి మెమరబుల్ థింగ్స్. నాకు ఇంత మెమరబుల్ థింగ్స్ ఇచ్చిన రూపా స్కూల్ మాత్రం మర్చిపోను సార్. లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నేను చదువు ప్రకారంగా చూస్తే చాలా తక్కువగానే చదివాను. బట్ నాకు రూపా స్కూల్ ఇచ్చింది ఏంటంటే లైఫ్లో ఎలా గెట్టిన్ అవ్వాలి అనేది మాత్రం నాకు చాలా ఇచ్చింది. నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే దర్దిని, కానీ అందరితో మాట్లాడేదాన్ని నేను ఒక్కదాన్ని. క్లోజ్గా అందరితో. టీవీని అయితే పొసెసివ్ చాలా. ఎగ్జామ్స్ లో సార్ వాడికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే మాకు ఎన్ని పేపర్ చెప్పి అని చెప్పి కౌంట్ చేసేసేవాడు. కౌంట్ చేసి నిజంగా వచ్చాయా నీకు, ఏదైనా తప్పు అయితే ఎదుపై సార్ అంటే సార్ మీరు తప్పేసారు ఈ అమ్మాయికి ఇది లేవని చెప్పేవాడు. ఈవెన్ 8th లో అలా ఉన్నాడు. 9th, 10th మళ్ళీ మారిపోయాడు. పర్వాలేదు. లేదంటే అసలు పేపర్స్ మా అన్ని కౌంట్ చేసేది వాడే. అట్లానే కౌంట్ చేసేవాడు. రాజేష్, మిస్టర్ రోమియో, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళని గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద టాస్క్. ఈ రాజశేఖర్, ఆ రాజశేఖర్. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆశ, నా క్లోజ్ ఆశ, సుమ, సాయి. ఈ సాయిదేమో హైట్ ఉంటుందని దాని పక్కకి వెళ్ళాం మేము. అందుకే దాని పక్కకి వెళ్ళే వాళ్ళం కాదు. మొత్తం అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం రెడీ వాళ్ళు కాదు. వీళ్ళు నాతో మాట్లాడితే అది నాకు గ్రేట్. కానీ ఇప్పుడు అందరూ ఈక్వల్ అయ్యాం. ఎవరైనా మర్చిపోలేదు, అందరు గుర్తున్నారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నేను రాసుకొని వచ్చావా?
ఇంట్రడక్షన్ అది 10th అయిపోయింది, మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది సార్. యాక్చువల్గా నేను బై బర్త్ నుంచి స్టేజ్ మీద డ్యాన్స్ కానీ స్టేజ్ ఫియర్ లేదు నాకు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం భయంగా ఉంది. ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. 10th మ్యాథ్స్ పోయింది సార్. మ్యాథ్స్ పోయిన తర్వాత మధ్యలో మ్యాథ్స్ పోయిన తర్వాత యాక్చువల్గా మ్యాథ్స్ రాదు నాకు. ఆ తర్వాత మ్యాథ్స్ ఎందుకు రాదని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆ తర్వాత ఎంపీసీ చేశాను, డిప్లొమా పాలిటెక్నిక్ చేశాను, ఆ తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 10 years జాబ్ చేసి నాకు ఫ్యాషన్ సర్టిఫికేషన్ అందులో వెళ్ళిన తర్వాత మాస్టర్స్ పిహెచ్డీ కూడా సో యాజ్ ఎ చర్చ్ ఫాదర్గా థియోలాజికల్ స్టడీస్ చేశాను సార్. థియోలాజికల్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను చర్చ్ పాస్టర్గా కొనసాగుతూ ఉన్నాను. ఇదైతే నా పర్సనల్ లైఫ్. ఇక నా స్కూల్ డేస్ గురించి చెప్పాలంటే నేను బాగా ఇష్టపడే సార్ బాబు సార్. ఎందుకు అంటే నేను కుటుంబంలో చదువుకున్నాను సార్, 1 to 4. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీతారామంలో చదువుకున్నాను. కుటుంబంలో రాంబాబు సార్ అని ఉంటే ఆయన ఏంటంటే బాగా కల్చరల్ యాక్టివిటీస్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన నాతో పాటు కూడా ఎగిరేవారు, నాతో పాటు కూడా డ్యాన్స్ చేసేవారు. ఆయన వాళ్ళు నరసింహాలు అంటే చాలా జోవియల్గా ఉండేది. ఆయన నేను చాలా మిస్ అయిపోయాను. ఆయన మిస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు ఆ ప్లేస్ని నా మనసులో ఫీల్ చేసింది బాబు సార్. ఆయన ఒక జోవియల్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన దాదాపు అన్ని సంవత్సరాలు నేను చదివిన ఆ డేస్ అన్నింటిలో కూడా ఆయన ఎప్పుడు కోపం అనేది చూడలేదు. అసలు బాబు సార్ అంటే ఆయన నా మనసుకి చాలా 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 ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ తర్వాత రమణ సార్ యాక్చువల్ ఇప్పుడు వచ్చేటప్పుడు కాదు ఆయన అంటే నాకు బాగా తిట్టుకునేవారు కదా అన్నాను. వాస్తవానికి అది నిజమే సార్. అది నిజమే. కానీ సార్ మీరు దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే ఆ టైంలో మాకు అర్థం కాలేదు. రమణ సార్ విలువ నాకు ఎప్పుడు తెలిసిందంటే నాకు పిల్లలు పుట్టాక తెలిసింది. నిజంగా నా పిల్లలు పుట్టాక ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆయన అంటే చచ్చే భయం. మొన్న ఇంటికి వెళ్ళాను ఇన్విటేషన్ ఇద్దామని. నాకు ఎలా ఉందంటే రమణ సార్ని చూస్తుంటే ఆ ఫోన్లో సింహాలు అలా దగ్గరగా చూస్తున్నట్టు అనిపించింది. ఆయన చూస్తూ నేను నా ఫోన్ మర్చిపోయాను, ఏదో నాకంతా ఒక భయమయంలో ఉండిపోయాను. ఎవరు ఉన్నావు కదా అలాగా ఆయన చూస్తే ఒక రకమైన భయం, ఒక రకమైన షివరింగ్. కొన్ని సందర్భాల్లో సార్ ఊర్లో ఎదురవుతూ ఉంటారు, కానీ నేను ఆయన చూస్తూ ఆయనకి నమస్తే పెట్టేలోపు ఆయన నన్ను దాటి వెళ్ళిపోతారు. పిల్లలు పుట్టిన తర్వాత నాకు రమణ సార్ ఎందుకు గుర్తొచ్చారంటే యాక్చువల్గా ఇప్పుడున్న సమాజంలో నవేడేస్లో విద్యను మాత్రమే నేర్పుతున్నారు, క్రమశిక్షణ నేర్పట్లేదు. మనం చదువుకున్న రోజుల్లో విద్య ఉంది, క్రమశిక్షణ కూడా ఉంది. ఆ క్రమశిక్షణ రమణ సార్ దగ్గర నుంచే మనం అందరం నేర్చుకున్నాం. ఆ సార్ భయం లేకపోతే అసలు యాక్చువల్లీ హిందీ రాదు. ఆయన ఎక్కడ కొట్టి చంపేస్తారా అని చెప్పి హిందీ ఏ రోజు కూడా మిస్ అయ్యేవాడిని కాదు, అస్సలు మిస్ అయ్యేవాడిని కాదు. మిగతా సబ్జెక్టులనే పక్కన పెట్టి ముందు ఈయనతో దెబ్బలు తప్పించుకోవాలి అనే ఒక ఉండేది. ఇంకోటి నేను కల్చరల్ యాక్టివిటీస్లో ఉండేవాడిని. ఈ సినిమా పాటలు ఇవన్నీ కొంచెం పాటలు రాసుకుని పాడుతూ ఉండేవాడిని. ఈ సూర్య గారు ఈ సింగర్ ఇంటితో పాటు నేను పాడుతూ ఉండేవాడిని. ఒకసారి ఇన్ని కళలు తెప్పించారు సార్, ఇన్ని కళలు నా బ్యాగ్ మొత్తం సోదా చేశారు. ఒక బుక్ దొరికింది, అందులో ప్రేమ దేశం అప్పుడే రిలీజ్ అయ్యింది. ఆ పాటలు కొట్టుకు పెట్టారు, అసలు మర్చిపోలేదు. ఇప్పుడైతే మరి నేనైతే ఎర్రచందనం కర్ర నన్ను కొట్టడానికి తెప్పిద్దాం అనుకుంటున్నాను, కొంచెం కాస్ట్లీగా.
యాక్చువల్గా మా పిల్లలకి ఈరోజు ఇప్పుడు ఏ స్కూల్ పరిస్థితి చూసినా కానీ భయం చెప్పే సాధన లేదు. రమణ సార్ అయితే ఖచ్చితంగా ఆ రోజు ఆయన తప్పు అనిపించారు, కానీ ఈరోజు నాకు మా పిల్లల ఎడ్యుకేషన్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే రమణ సార్ లాంటి సారు ప్రతి స్కూల్లో ఉంటే ఖచ్చితంగా పిల్లలు క్రమశిక్షణలో అద్భుతమైన విషయం. ఖచ్చితం అది రమణ సార్. నేను సార్ నాకు పిల్లలు 15 సంవత్సరాలు అయిపోయింది, పెద్దవాళ్ళు 10th అయిపోతుంది. నేను ప్రతిరోజు కూడా నా మనసులో నేను క్షమాపణ కోరుతూనే ఉన్నాను సార్. ప్రతిరోజు కోరుతూనే ఉన్నాను నా మనసులో క్షమాపణ. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఈ రోజు మాత్రం ఈ అవకాశం నాకు దొరకడం, సార్ని ఈ విధంగా బహిరంగంగా క్షమాపణ అడగడం అనేది నిజంగా నాకు వచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్ఎస్ఆర్ గురించి ఆయన ఒక ఫ్రెండ్ లాంటి వ్యక్తి. ఎన్ఎస్ఆర్ కానీ ఫిజిక్స్ సార్ కానీ వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా స్టూడెంట్ సార్ కమ్యూనికేషన్ అలా ఉండేది కాదు. చక్కగా ఫ్రెండ్లీ మేనర్లో మాతో ఎంతో మింగిల్ అయ్యి అసలు వాళ్ళని ఏదైనా అడగాలన్నా కానీ, ఏదైనా డౌట్ అడగాలన్నా, ఏదైనా అడగాలన్నా అసలు ఏ మాత్రం కూడా వెనకాడేది కాదు. చక్కగా వెళ్ళిపోయి కంఫర్ట్గా ఒక పక్కన ఫ్రెండ్ కూర్చుంటే వాడిని డౌట్ అడిగినట్టుగా సార్ అనే డౌట్ అడగటం. ఇంకా ప్రత్యేకంగా ఎన్ఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఆయన సబ్జెక్ట్ ఎలా చెప్పేవాళ్ళంటే నరాల్లోకి సబ్జెక్టు జీర్ణించుకుని పోతే రక్తం సబ్జెక్ట్ కలిసిపోతే ఆ వస్తా చూడండి బయట సబ్జెక్టు అలా చెప్పారు. ఎందుకంటే లెక్చరర్ పనిచేసింది. నాకు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ అసలు చాలా ఇష్టం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పేవాడు అక్కడ. నాకు అనిపించేది ఆ సబ్జెక్టు విధానం చెప్పే విధానం అంతా కూడా 5 దగ్గర నుంచే కాపీ ఉంటుంది. అంటే అట్లా సబ్జెక్టు అసలు లీనమైపోయి ఆయన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం అసలు సబ్జెక్టు అనుమానం ఉండేది. అలా చెప్పేవారు ఎన్ఎస్ఆర్. నిజంగా గొప్ప విషయం అది. ఆ తర్వాత మా పీటీ సార్, ఆయన అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి. ఫిజికల్ విషయాల్లో ఒక అన్నలాగా నాకు అనిపించేది. ఆయన ఎప్పుడు సార్ లాగా నాకు అనిపించేది కాదు. మా అన్న మా మధ్యలో తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉండేది. సార్తో మాత్రం నేను ఎప్పుడు తొందరగా వెళ్ళలేదు, టైం టు టైం వచ్చేవాడిని. సార్తో ఉన్నటువంటి క్లోజ్నెస్ అన్ని విషయాల్లో, క్రికెట్ విషయంలో, గేమ్స్ అన్నిటి విషయంలో కూడా సార్ చాలా ఎంకరేజ్ చేసేది. వాస్తవానికి ఇక తెలుగు మేడం అంటే ఇక ఆవిడ ఒక అమ్మ. అసలు కోపాలు, ఆవిడ కోపాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆవిడ ఒక అమ్మ. మా ఇంట్లో అమ్మ ఎలాగో మన క్లాస్లో ఆవిడ ఒక అమ్మ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా నేను తర్వాత సార్ కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా జోవియల్గా ఉంటారు. జ్యోతి సార్ వారు కూడా చాలా జోవియల్గా ఉంటారు, ఫ్రెండ్లీ మేనర్లో ఉండేవారు. వారితో ఉన్నటువంటి కమ్యూనికేషన్ నాకు ఇది నిజంగా. గురువులు అంటే గురుదక్షిణగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనం సెటిల్ అయ్యి మన జీవితాన్ని ఒక స్టేజ్లో ఒక మంచి చేసుకోవడమే గురుదక్షిణగా గురువులు కోరుకుంటారు. వాళ్ళ జీవితంలో 2 రంగులు ఉంటాయి, ఒకటి బ్లాక్, 2 వైట్. బ్లాక్ బోర్డు, వైట్ చాక్పీస్. ఆ వైట్ చాక్పీస్, బ్లాక్ బోర్డు, ఆ 2 కలర్స్తో విద్యార్థుల జీవితంలో మల్టీ కలర్స్ ఉంటారు. సో అందువల్ల వాళ్ళు గ్రేట్ నా దృష్టిలో. వన్స్ అగైన్ బాబు సార్ అయితే ఆయన అమ్మాయిని ప్రేమిస్తున్నారు, అబ్బాయిలు. కానీ నేను బాబు సార్ అబ్బాయి ఒక విధంగా చెప్పాలంటే ఆయన అందులో నాకు అంత పిచ్చి సార్. నిజం సార్, ఇది ఏదో ముఖస్థితి కోసం చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే నేనైతే ఆయన కూడా మంచి గుర్తు, నేను కూడా బాగా గుర్తుంటాను. సార్ ఎప్పుడు కలిసినా కొంతమందిని ఎదురు పడితే ఎదురు చూస్తున్నట్టు వెళ్ళిపోతాం. కానీ బాబు సార్ ఒకవేళ చూడకపోతే సార్ 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 అని చెప్పి అయినా పలకరించాలండి. అంత ఇష్టంగా నాకు. ఇక ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే మరి వాళ్ళు తర్వాత అన్ని సందేస్తాను. ఇద్దరితో క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రావట్లేదు. వాడు టీచర్లో ఎంప్లాయ్ సెట్ అయిపోయాడు. అండ్ ప్రతాప్ కూడా తన ప్రొఫెషన్లో సెట్ అయిపోయాడు. ఓకే, వెల్కమ్ టు జేడీ సంధ్య. జేడీ సంధ్య, ప్లీజ్ రెస్పాండ్. హ్యాపీ మార్నింగ్ అందరికీ ఓవర్ మీ అందరికీ కలుసుకోవడానికి. సో ఐఎమ్ ద ఓటింగ్ టు ప్రెజెంట్ యువర్ ఇంగ్లీష్ మీడియం. సో హ్యాపీ బాబు సార్, so happy to see you
నేను వైజాగ్లో ఉంటున్నాను సార్. I have 2 girl chains and we are running a pharmacy now. పాత జ్ఞాపకాలు అయితే I have 4. I will start with Karuna madam. I remember నాకు మా చెల్లికి నాకు కంపేర్ చేసి అమ్మ నీకు తెలుగు రాయడం సరిగ్గా రావట్లేదు, మీ చెల్లె బాగా రాస్తుంది అనేవారు. బాబు సార్ అయితే ఆ గేట్ దగ్గర ఉన్నప్పుడే స్టెప్పింగ్ చేయడానికి చాలా భయపడేవాడు. నేను డ్రెస్ కొంచెం తేడా పడి గో బ్యాక్ యువర్ హౌస్ చేయించుకుంటే డ్రెస్ కంపేర్ అని అనేవాడు. అండ్ రైట్ అవుట్ సైడ్ స్కూల్ ఆ టైప్ ఆఫ్ స్కూలింగ్ అయితే ఎక్కడ లేదు. అప్పుడైతే 6 o'clock వెళ్ళిపోయాము, లంచ్ బాక్సెస్ తెచ్చుకున్నాము, నైట్ స్టే అంటాం. దట్ వాస్ లైక్ we were very fortunate to have those kind of days. And Ranga sir, మీరు కొట్టింది ఎప్పుడు మర్చిపోలేమో. రాజేష్ సార్ చాలాసార్లు కొట్టాను నాకు. 20కి 25కి 22 వచ్చిన మీతో 3 మార్కులు ఎందుకు రాలేదని అవసరం ఎప్పుడు కొట్టేవారు. అండ్ జరుగుతుంది సార్, ఐ డోంట్ నో మీరు గుర్తుందా లేదా, యూస్ టు కాల్ మీ లేడీ. సో సార్తో కూడా చాలా సోషల్ అది వచ్చినప్పుడల్లా చాలా జోవియల్గా ఉండేవారు. అండ్ సార్ we were very close to each other. I'm so happy and I think this is enough for me for today. So I'll leave off. శేఖర్ ఇంకొక 2 మాసాలు 2 వాటిలో కనుక సార్ వంద సార్ గురించి సారీ నేను మళ్ళీ మీ అందరికన్నా నేను రమణ సార్కి సీనియర్ స్టూడెంట్. నేను సార్ మర్చిపోయి ఉంటారు, కానీ సార్ గుర్తు చేస్తాను. నేను సార్తో ఇంకొక వేరే స్కూల్లో నేను స్టూడెంట్ అండి. సార్ కొడితే మా ఇంటికి పారిపోయాను. మన వరంగల్ యాక్చువల్లీ. ఇంకోటి పర్సనల్ ఏంటంటే నాకు ఆ స్కూల్లో ఉన్నప్పుడు నాకు పాము వచ్చిందండి. మా సార్ వచ్చి సారు వేరే స్కూల్ సార్ 2 days నా దగ్గర ఉన్నారండి సార్. ఇంకోటి సార్, నా లైఫ్లో విలన్ మీరే సార్. మీరు ఆ రోజు విలన్గా ఉన్నారు కాబట్టి సార్ నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాను సార్. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాను సార్. మల్లారెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తాను సార్. ఇంకొక వాడు కూడా ఉంది సార్, వాళ్ళంతా చెప్పలేదు కదా సార్, నేను చెప్తాను సార్. ఏదైనా ఎక్స్రే ఇస్తే ఆ బోన్తో పాటు మీ 5 fingers కూడా ఉంటున్నాయి సార్. రియల్గా సార్, ఎప్పటికీ మర్చిపోయాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. సార్ మార్నింగ్ 5 o'clock వచ్చారు. అంటే అప్పట్లో సార్ డెడికేషన్ అలా ఉండేది. వచ్చి మార్నింగ్ 5 o'clock వచ్చి మనం లేపి స్కూల్కి వచ్చిన తర్వాత చెత్త కొట్టాను. ఎందుకు 5 o'clock లేదు, చెత్త కొట్టడం మామూలుగా కనీసం 4 కర్రలు వెళ్ళిపోయింది ఆ రోజు. అంటే అఫ్కోర్స్ ఆ రోజు మాకు అలా భయపడు కాబట్టి సార్ ఇప్పుడు నేను హిందీ పర్ఫెక్ట్ మాట్లాడతాను. సో మీరు ఇచ్చిన బేసిసే. థ్యాంక్ యూ సార్. మన అప్పుడు అందరూ అలా టీచర్స్ అందరూ అలా చేయమని గుర్తుంచుకోమని చేస్తున్నారు. 25 years అయినా కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు పిల్లలకి ఆ అదృష్టం ఉండదు, ఎందుకంటే క్లాస్ రూము అని బయటికి వెళ్ళిపోవడం. వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు స్కూలు చదువు తప్ప ఇంకేం ఉండట్లేదు. అలా ఉండబట్టే ఇప్పుడు ఏమైనా సరే మీరైనా సరే అలా ఉన్నారు. ఇంకా పిల్లలందరూ మీ పిల్లల్ని మంచిగా క్రమశిక్షణతో పెంచుకొని మంచిగా సెల్ఫీలు చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి బాబుసార్ గారు, రావణ సార్కి, కలీగ్స్ అందరికీ, మేడం గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ ఇట్లా 25 years తర్వాత కూడా గుర్తుపెట్టుకొని ఈ విధంగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ నైతిక విలువలు కానీ చదువు అంటే గౌరవం, పెద్దలంటే గౌరవం ఉండడం బట్టి మీరు
జీవితంలో ఏదో ఒకటి చదివిన వాళ్ళు బాగా చదివారు, మంచిగా సెటిల్ అయ్యారు. చదవలేని అవకాశం లేని వాళ్ళు ఏదో విధంగా బిజినెస్ ఇలాంటివి చేసుకుంటూ మంచిగా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ సమాజానికి సేవ చేస్తున్నారు. దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి చాలా కాలం అయింది కాబట్టి కొంతమంది గుర్తున్నారు మాకు. తరచు కలిసే వాళ్ళు మనకి గుర్తున్నారు. మరి వేరే రాష్ట్రంలో వేరే దేశంలో కూడా చదవి మరి ఇలా సెటిల్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. కొంతమంది టీచర్లు కూడా ఆశ, ఇంకొక అమ్మాయి కూడా రమాదేవి ఉన్నట్టుంది కదా, అన్నోరా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ఈ ఎలక్షన్ డ్యూటీలో వాటిలలో. సాయి హైదరాబాద్ వెళ్ళిపోయిన ఈ రాజేష్, వీళ్ళు సతీష్, రవికిరణ్ వీళ్ళు తరచుగా కలుస్తూనే ఉంటారు. శేఖర్ బాబు మరి అందరినీ మంచిగా గుర్తు పెట్టుకొని మంచి అనుభవాలన్నీ పంచుకున్నాడు. మంచిగా ఆ రోజు కష్టపడి చదవబట్టి ఈరోజు మంచిగా నల్లారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండ్రు. గ్రేట్. ఇట్లానే గురువుని మరి మర్చిపోకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అదే ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నాం. ఇట్లానే మీ తర్వాత కూడా 25 బ్యాచ్లు విద్యార్థులు బయటకు పోతూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి భయం, భక్తి అనేది ఈరోజు విద్యార్థులు లేదు. దాంట్లో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, నైతిక విలువలు లేకపోవడం, తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. పిల్లల పట్ల పొట్ట లేకుండా, తిండి లేకుండా బాగా గారాబం చేసి పిల్లల్ని పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మంచి విద్యార్థిగా ఉండి మీ పిల్లల్ని మంచి భయం, భక్తిలో, మంచి క్రమశిక్షణలో పెంచుతున్నాం. నైతిక విలువలు కలిగి లైఫ్ లీడ్ చేస్తున్నామని చాలామంది చెప్పారు. చాలా సంతోషం. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి మీ రంగాల్లో మంచి స్థానానికి వెళ్ళాలని, మంచి భవిష్యత్తు కలగాలని భగవంతుడు కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. నేను చెప్పింది చాలా తక్కువే. ఈలోపు నాకు జాబ్ రావడం, నేను వెళ్ళిపోవడం జరిగింది. మీకు నేను దొరకటం, నాకు మీరు దొరకటం ఒక అవకాశం ఏంటంటే, మా మేడం ఏఎన్ఎం వరంగల్, ఆ పెళ్ళి అయింది, మేము వెళ్ళాము. 3 నెలలుగా జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత భద్రాచలం వచ్చాము. మాది భద్రాచలం. ఏం చేయాలో, ఎక్కడ జాయిన్ అవ్వాలా, డబ్బులు ఎవరిస్తారు టయానికి అన్నీ సెర్చింగ్ చేశాను. మాకేం లేదు. నేను వచ్చేటప్పుడు ఒక క్యాన్ పట్టుకొని వచ్చాను భద్రాచలం. మాకేం లేదు. అప్పుడు సెర్చింగ్ చేశాను, ఏం చేయాలి, వివరిస్తారు టయానికి డబ్బులు. నేను లోపల పోకుండా గేట్ దగ్గర అన్ని స్కూళ్ళు ఎంక్వైరీ చేసుకొని నేను రూపాయి స్కూల్కి పోవడం జరిగింది. అది కూడా లోపల పోగానే జేమ్స్ గారు ఉన్నారు. జేమ్స్ గారు మా గురువు గారు. సార్ని అడిగా,
కానీ 3వ తారీఖు ఇస్తారు శ్రేణు డబ్బులు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ డబ్బులు రావాలి నేను తినాలి, వెనక ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను చదివింది బయాలజీ కానీ నేను చెప్పింది ఫిజికల్ సైన్స్, అది కూడా ఆలోచించా. ఏంటి డిమాండ్, ఏం చేయాలి, మనం చేయదలుచుకుంటే చేయొచ్చు. ఫిజిక్స్ మ్యాథ్స్లో చెప్పాలని ఏం లేదు. అట్లా నేను ట్రై చేశాను. ఆ రోజు డెమో క్లాస్ ఫిజిక్స్ చెప్పాను, సక్సెస్ అయ్యాను. అమౌంట్ కూడా నాకు నా ఉద్దేశం అంటే అందరికంటే కొంచెం నాకు ఎక్కువ ఇచ్చారనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. కానీ ఒక దరిద్రం ఏంటంటే నాకు ఈరోజు జాబ్ రావటం, అక్కడ తుమ్మగూడెం పోవటం, మా మామగారు హెడ్ మాస్టర్ అక్కడ, మా కోడలుడు హెడ్ మాస్టర్, మా వద్దనే స్టాఫ్ నర్స్ అందరూ అక్కడే ఉంటాం తుమ్మగూడెం. నేను అంటే కొన్ని రోజులు ఉందాము ఇక్కడ ఉండి మీకు సిలబస్ కవర్ చేసేసి ఏప్రిల్ వరకు ఉండి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అట్లా అనుకున్న తర్వాత వాళ్ళు ఉంచలేక చేయాలని లేకపోయారు. అది వేతలతో 200 రూపాయలు రూము, 200 రూపాయలు పే చేసి నేను ఉన్నాను. ఫస్ట్ లక్ష్మీనారాయణ అసలు ఏ టీచర్ లేడు ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. అదే టైంలో ఒక 5 ట్యూషన్ చెప్పాను, నా డబ్బులు సేవ్ చేశాను. నాకు వచ్చేది 1200 ఫస్ట్ ఇయర్, 1200లో 400 మిగిలేదు. సెకండ్ ఇయర్ 1500 అలా మిగిల్చా. మా టీచర్స్కి నేను అప్పించేవాడు ఆ 1500. అలా కష్టపడ్డాను, ఒక స్థాయికి వచ్చాను, ఇల్లు కొనుక్కున్నాను, మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టాను. ఇప్పుడు కూడా ఖాళీ లేని నేను నవోదయ కోచింగ్ ఇస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి నవోదయ కోచింగ్ పెట్టాను. పిల్లలు వస్తారు, నేర్చుకుంటారు. ఒక అదృష్టం ఏంటంటే నా అదృష్టం వాళ్ళ అదృష్టం, నా దగ్గర చదివిన పిల్లలందరూ కూడా ఎంపీసీ, వేరే దానికి వెళ్ళలే. ఇప్పుడు వరకే చాలా మందికి సీట్లు వచ్చాయి. అక్కడ నా పేరు చెప్పుకుంటారు. 2000 ఇచ్చిన చెప్పినా 10,000 ఇచ్చిన చెప్పినా నా అదృష్టం ఏంటంటే అందరూ చెప్పుకుంటారు నా పేరు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ, మా స్టాఫ్కి అందరికి కూడా వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను.